కడప మేయర్ స్థానంపై తెలుగుదేశం పార్టీ కన్నేసింది. అందుకే మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆయనను తొలగించే విధంగా వ్యూహం పన్నింది, కుట్ర పన్నింది. ప్రభుత్వం ఆయనను తొలగించింది. ఈ అంశంపైన సురేష్ బాబు హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. డిసెంబర్ 9న ఆ అంశంపైన న్యాయస్థానంలో ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కార్పొరేటర్లందరూ హాజరు కావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో 11న ఏం జరగబోతోంది? తెలుగుదేశం పార్టీ మేయర్ పీఠం పైన కన్నేసింది. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం ఒక్కరే. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరే గెలిచారు. వైఎస్ఆర్సీపీకి మొత్తం 48 మంది సభ్యుల బలం ఉంది. ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. మొత్తం 50 మంది సభ్యుల్లో వైఎస్ఆర్సీపీ బలం 48. తెలుగుదేశం పార్టీలో కొంతమంది వెళ్ళిపోయారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ బలం 40 మంది. 40 మంది బలం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు మేయర్గా ఎన్నిక కాబోతున్నారు? ఇప్పటికే చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మేయర్ కావాలని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికి ఉండబోతున్నాయి, ఎవరిని మేయర్గా ఎన్నుకోబోతున్నారు అన్నది ఒకవైపు చర్చ జరుగుతున్న క్రమంలో, మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహాలతో మేయర్ పదవిని కైవసం చేసుకోబోతోంది? ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత మేయర్ పైన పట్టుబట్టి మరి అవినీతి ఆరోపణలు చేసి ప్రభుత్వం నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకునే విధంగా వ్యూహం పన్నింది. అందులో విజయవంతమైంది. ఇప్పుడు ఇది న్యాయ విచారణ జరుగుతోంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న అంశం పైన తదుపరి అంశం ఆధారపడి ఉంటుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతోంది? తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం ఒక్కరు. మరికొంతమంది వైఎస్ఆర్సీపీ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారితో కలుపుకున్నా సరే తెలుగుదేశం పార్టీకి బలం ఏమాత్రం సరిపోదు. దాదాపుగా 26 మంది సభ్యుల బలం తెలుగుదేశం పార్టీకి కావాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ సాధ్యమైనంత వరకు వైఎస్ఆర్సీపీ సభ్యులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది, బెదిరించే ప్రయత్నం చేస్తుంది, భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. తద్వారా మేయర్ పీఠం గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే వైసీపీ సభ్యులు తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు లొంగిపోతారా లేదా ప్రలోభాలకు లొంగిపోతారా? వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ వైపు నిలబడతారా అన్నది ఇక్కడ ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ సభ్యులు తమ ప్రలోభాలకు బెదిరింపులకు లొంగి వస్తే మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే వైఎస్ఆర్సీపీ సభ్యులే ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంటుంది, మేయర్గా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అంత సులువుగా వదిలే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మేయర్ పదవికి ఉన్నటువంటి పదవీ కాలం మార్చికి పూర్తి అవుతుంది. మార్చి 18న పూర్తి అవుతున్న క్రమంలో ఇప్పుడు ఒకవేళ మేయర్ అయినా 3 నెలలు మాత్రమే మేయర్గా ఉంటారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత పట్టుబట్టి మరి మేయర్ను తొలగించి మళ్ళీ మేయర్ ఎన్నికకు అవకాశం కల్పించి మేయర్ ఎంపికలో పదవిని కైవసం చేసుకునే విధంగా ఎందుకు ప్రయత్నిస్తోంది? ఎందుకు ఇంత వ్యూహాత్మకంగా, ఎందుకు ఇంత పట్టుదలగా ప్రయత్నిస్తోంది అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానంగా రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎన్నికలకు ముందు చాలా మందికి మేయర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఖచ్చితంగా మేయర్ను చేస్తానని హామీ ఇచ్చిన క్రమంలోనే చాలా మంది మాధవిరెడ్డికి సపోర్ట్ చేశారు, మద్దతుగా నిలిచారు, ఎన్నికల్లో గెలిపించారు. అందుకే మాధవిరెడ్డి మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. తను ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలి, లేదంటే తనకు వ్యతిరేకంగా పరిస్థితి మారుతుంది. కాబట్టి తనకు వ్యతిరేకంగా పార్టీలో కార్యక్రమాలు మొదలవుతాయి. కాబట్టి మాధవిరెడ్డి మేయర్ను తొలగించేందుకు పట్టుబట్టారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నిక నిర్వహించేందుకు పట్టుబట్టారు. ఎన్నికలో గెలిచేందుకు తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు. 3 నెలల పదవీ కాలం కోసమే ఈ స్థాయిలో ప్రయత్నం చేస్తుందంటే దానికి కారణం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగూ గెలవలేం, కనీసం 3 నెలలైనా తెలుగుదేశం పార్టీ వ్యక్తిని మేయర్ను చేయాలి, తాను ఇచ్చినటువంటి హామీని పూర్తి చేసుకోవాలి, నెరవేర్చుకోవాలని పట్టుబట్టారు. అందుకే ఈ స్థాయిలో మేయర్ ఎన్నికకు సంబంధించి రాజకీయం నడుస్తోంది కడప జిల్లాలో అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.